ఐబొమ్మ రవి కేసులో పోలీసుల నుంచి ఒక 2 కీ అప్డేట్స్ వచ్చాయి. మొదటిది ఈ కేసులో ఈడీని కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనీ ట్రైల్ అంతా కూడా చేయాలి అని అంటే ఈడీ వాళ్ళ ఇది కూడా చేస్తే బాగుంటుందనేసి మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక రెండో అప్డేట్ ఏంటంటే కోర్ట్ ఐబొమ్మ రవికి ఒక 5 days పోలీస్ కస్టడీ ఇచ్చారంట. ఇది పక్కన పెడితే డీసీపీ ధారా కవిత గారు ఈ కేసు గురించి కొన్ని కీ డీటెయిల్స్ ఇచ్చారు. ఐబొమ్మ రవి 11 కంట్రీస్ ట్రావెల్ చేశాడు, ఇంకా అతనికి ఫ్రెండ్స్ లేరని చెప్తున్నారు. సో ఇతనికి ఏమీ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్ తోటి కానీ ఇంకెవరితో కూడా ఫ్రెండ్స్ కానీ ఎవరు సర్కిల్ లేరు. అతని కమ్యూనికేషన్స్ ఇవన్నీ అనలైజ్ చేస్తే ఆన్లైన్లో వచ్చిన ఒక ఫోటో గురించి కూడా చాలా మంది ఐబొమ్మ రవిని ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు కదా. ఈ ఫోటో చూడండి, ఆన్లైన్లో వచ్చింది. దీని మీద చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తే ఇవన్నీ ఎలాగా పట్టుకుంటారు, అసలుకి ఫ్లైట్లో ఇవన్నీ ఎలా అలౌ చేస్తారు, ఇన్ని ల్యాప్టాప్స్ ఇన్ని ఫోన్స్ అని. కానీ డీసీపీ గారు చెప్పింది ఏంటంటే అతను ఇంట్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేశారంట. నాక్ చేసినప్పుడు అతను తీకిపోతుంటే కొంచెం సెక్యూరిటీ వాళ్ళ హెల్ప్ కూడా తీసుకున్నప్పుడు ఒక 2 hours తర్వాత ఓపెన్ చేశాడు. అండ్ అరెస్ట్ చేసినప్పుడే గ్యాడ్జెట్స్ కానీ యాక్సెసరీస్ కానీ దొరికాయంట. ఇక్కడ ఉన్నవి ఆ గ్యాడ్జెట్స్ యాక్సెసరీసే అంట. అతను వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ తీసుకెళ్లాడు, అవసరమైనవి మాత్రమే తీసుకెళ్తాడని పోలీస్ వర్షన్ అయితే చెప్తున్నారు. అండ్ ఈ కేసు పక్కనుంటే ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారు ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్తున్నారు. దాని వీడియో లింక్ కూడా ఉంది, చూడండి. ఎన్కౌంటర్ చేస్తే వాళ్ళు చేయకపోయినా చిన్న వాళ్ళన్నా చేయాలి కనీసం. పైరసీ వల్ల సినిమాకి నష్టం, కానీ సినిమా బాగుంటే ఆ సినిమా ఏమి హిట్ సినిమా ఏమీ చచ్చిపోదు. ఈయనేంటో జడ్జి లాగా ఈయనే తీర్పులు చేస్తున్నారు ఏంటో, మరి ఇంకేం మనం ఏం చేయలేం. యాక్టర్ శివాజీ గారు అయితే కొంచెం రీజనబుల్గా మాట్లాడారు, ఐబొమ్మ రవి టాలెంట్ని వాడుకోండి అయ్యా అన్నట్టు. కానీ మంచి పనికి వాడుకోవాలని కోరుకుంటున్న అబ్బాయి అంత మంచి హ్యాకర్ అని విన్నాను. ఆడు దేశానికి ఉపయోగపడే మనిషిగా తయారైతే బాగుంటుంది కనీసం ఇక్కడి నుంచి. మొన్న ప్రెస్ మీట్ తర్వాత కూడా పోలీసులు ప్రెస్ మీట్ తర్వాత కూడా వెళ్తుంటే ఎవరో దిల్ రాజు గారిని పిలిచి ఆయన మీద మాకు సినిమా కావాలని అడుగుతున్నారు. ఒకవేళ ఆయన మీద సినిమా తీస్తే మీరు సినిమా పేరు ఏమని చెప్తారు, ఏం సినిమా పేరు పెడతారో కింద కామెంట్ చేయండి. అండ్ వెళ్తా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.